అండి టాలీవుడ్ చరిత్రలో కలెక్షన్స్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు బాహుబలి 2. 9 ఏళ్లుగా ఎవ్వరూ తాకలేని రికార్డు A14 రికార్డు. అలాంటి ఒక లెజెండరీ రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేసింది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. భారీ పండగ పోటీలో విడుదలై చుట్టూ కొత్త సినిమాలు, పెద్ద బడ్జెట్ మూవీస్ ఉన్నా అన్నిటినీ డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు మన శంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. మన శంకర్ వరప్రసాద్ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కటే మాట, మాస్ ఊచకోత. 2 వారాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు స్లోగా రన్ అవుతుంది, స్లోగా తగ్గుతుంది అని అందరూ అంచనా వేశారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ 14వ రోజు కూడా సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది మన శంకర్ వరప్రసాద్ సినిమా. ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు అందరూ కూడా 14వ రోజున గరిష్టంగా దాదాపు ఒక 3.5 కోట్లు లేదంటే ఒక 3 కోట్లు వరకు షేర్ వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు అనుకున్నారు. కానీ కట్ చేస్తే మన శంకర్ వరప్రసాద్ గారు అందరి అంచనాలు దాటేసి దాదాపు 4.15 క్రోర్స్ షేర్ రాబట్టి టాలీవుడ్ రికార్డ్ని షేక్ చేసి పడేసింది. ఇది చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వరకు డే 14 ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ రికార్డు ఎవరి పేరు మీద ఉందో తెలుసా? బాహుబలి 2. బాహుబలి 2 14వ రోజున ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ అటు తెలంగాణ సుమారు 3.80 కోట్ల షేర్ వసూలు చేసింది. అదే రికార్డును 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు బ్రేక్ చేసి పడేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డే 14 హైయెస్ట్ షేర్ మూవీస్ లిస్ట్ ఒక్కసారి చూస్తే మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా దాదాపు 4.15 క్రోర్స్, బాహుబలి 2 3.80 క్రోర్స్, అలాగే అలా వైకుంఠపురం 2.77 క్రోర్స్, ఇక వాల్తేరు వీరయ్య 2.11 క్రోర్స్, సంక్రాంతికి వస్తున్నాం 1.91 క్రోర్స్, త్రిబుల్-ఆర్ 1.86 క్రోర్స్, పుష్ప 2 ద రూల్ 1.76 క్రోర్స్, బాహుబలి 2 1.42 క్రోర్స్. ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఈ రికార్డు ఎంత పెద్దదో, ఎంత రేర్గా జరిగిందో. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది కేవలం కలెక్షన్స్ విషయం మాత్రమే కాదు, ఇది మెగాస్టార్ మార్కెట్, మాస్ ఆడియన్స్ పవర్, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమ, థియేటర్లో ఇంకా తగ్గని హౌస్ఫుల్ బోర్డులు, ఇవన్నీ కలిపితే మన మెగాస్టార్ 2 వారాలు పూర్తయ్యాక కూడా ఒక సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే ఇది సాధారణ విషయం కాదు. మొత్తం మీద మన శంకర్ వరప్రసాద్ గారు 14వ రోజున ఒక ట్రెండ్ బెంచ్ మార్కును సెట్ చేసి పడేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ రికార్డును అప్కమింగ్ టైంలో ఏ సినిమా బ్రేక్ చేస్తుంది? అసలు ఎవరైనా టచ్ చేయగలరా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.